మా జీవితం చాలా ఆర్థికమైన ఆకలి ఆకలి నిండింది, డబ్బులు వచ్చినాయి, ఫేర్ నంది అవార్డులు వచ్చినాయి, ఫేర్ వచ్చినాయి. కానీ ఏదో అసంతృప్తి మాలో ఉంటా ఉండేది. ఏంటి, మాకు పెద్ద ఫ్రెండ్స్ ఎవరు ఉండరు, మీ ఇద్దరే ఫ్రెండ్స్మి, బెదర్స్, గురువులు అన్ని. ఏదంటే వాడిని తిడతా నేను తిడతాను అంటే 15 నిమిషాలు పెద్ద కాబట్టి అన్నని పిల్లను వరియారని పిలుస్తా వాడిని. అప్పుడు మాకు అసలు ఏదో తెలుసుకోవాలి, ఏదో దీనిలో ఆనందం లేదే. మేము ఏదో షుగర్ బీపీల కోసం దేనికోసం దీనిలోకి రాలా. మేము డబ్బులు ఉండి, ఫేర్ ఉంది, అన్నీ ఉంది, కానీ ఆనందం లేదే. వీటిలో లేదు, ఇంకేదో ఒకటి ఆనందమైంది ఒకటి ఉంది అని అన్వేషణలో మాకు ఇఫాస్నాలో నాగార్జున సాగర్ దగ్గర క్లాస్ ఒకటి ఉంది. 10 రోజులు మౌనంగా ఉంటారని చమని తెలిసిన జరిగింది. ఆడికి వెళ్ళాము. ఆడికి వెళ్ళిన తర్వాత సినిమా వాళ్ళు మీరు ఉండలేరంటే చాలా అలవాట్లు ఉండేవాళ్ళు, ఇక్కడ 12 గంటలు కూర్చోవాలి అని రిజెక్ట్ చేశారు. నేను కాళ్ళు కొట్టినా, సార్ మాకు ఏ అలవాటు లేదు అన్నాం. ఎలా నమ్ముతాం అయ్యా, మీరు తాడి సెట్టికి మధ్య తాగుతాండి మేము నమ్ముతాం అన్నారు. లేదు సార్ అన్నాము. మమ్మల్ని వెనకను కూర్చోబెట్టారు. లాస్ట్లో వెళ్ళిపోయాడు కదా మీరు అని చెప్పి వెనక కూర్చోబెట్టారు. లాస్ట్ రోజుకి ముందుకు వచ్చాము. మేము ఏదన్నా ఒక పని తలుచుకుంటే మీరు కూర్చోలేరంటే అప్పుడు కాళ్ళు పట్టుకుపోయి అన్నారు. 12 గంటలకు అలా కూర్చున్నాము. 10 రోజులు కూర్చున్న తర్వాత మాకు అంతరాత్మలో ఒక ఆనందం మాకు తెలిసింది. అలాగ 40 days క్లాస్ వెంటనే వెళ్ళటం జరిగింది.